హరీష్ రావు బట్టి గారేమో ఆ బిల్లులు ఎట్లా ఇస్తలేడు, ఈ బిల్లుల మీద మాట్లాడిస్తే. సార్ స్పీకర్ సార్, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తూ ఉన్నాం, ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈరోజు మున్సిపాలిటీల పరిస్థితి అది. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది, దాదాపు 1,20,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. పైగా ఎల్ఆర్ఎస్ గతంలో మీరే మా మీద ఆరోపణలు చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉంది, రక్త మాంసాలు పిలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు, కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని, దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు, ఆయా పట్టణ అభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. వచ్చిన డబ్బు ఎంత, వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పట్లోకి ఇస్తారు. ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు, ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. ₹1 లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి. కనీసం ప్రజలు కట్టిన డబ్బు, మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది.